ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతను లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నందును అనే వాగ్దానం ఇచ్చిన పరిశుద్ధాత్మలు అర్ధరాత్రి ప్రార్థన చేసి వయసుతో చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడిని నిన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించండి. వెంటనే షటర్స్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, మనం విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఏదైనా సరే మరి దేవుడు మనకి దయచేసేవాడు మన దేవుడు అనమాట. నమ్మిక మాత్రం ఉంచము, నువ్వు నా మహిమను చూస్తావని అన్నారు కదండి. అలాగే దేవుడి మీద మనం నమ్మకం ఉంచాలన్నమాట. అప్పుడే మనం అనుకున్న కార్యాలన్నీ జరుగుతాయని అంటున్నారు అనమాట. అవునండి, మనం బైబిల్ అయితే నేను పూర్తిగా రాస్తానండి. 3 సంవత్సరాలు పట్టింది అనమాట. ఇంకా మనం ఉపవాస ప్రార్థనలో చేస్తున్నాం ప్రతిదినము కూడా. మరి 10 సంవత్సరాల మట్టి కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను రాత్రిపూట అనమాట. వాగ్దానం కావాలన్నమాట. ఎందుకంటే దేవుడు మరి వాటిని కన్న వాటిని అందరికీ తెలియజేయమన్నారండి. పల్లారాజు సమీపిస్తుంది, అందరూ మారవలసి పొందమని చెప్పమన్నారు, ప్రకటించమన్నారు అనమాట. మత్తయి 10 అని 3 సార్లు సరందర మాడారు. మరి యెషయారు అని 3 సార్లు మాడారు. మరి కొద్ది విస్తారని కొద్దివారు అని చెప్పేసి పిలిచారనమాట. 3 సార్లు సరందర ఈ కొదంతాను కోయాలని చెప్పి 3 సార్లు మాడే సరందర. ఇంకా మరి పల్లారాజ్యం సమీపిస్తుంది అన్నారు. ఇంకా కాలం కొంచెం వచ్చిన త్వరగా రానన్నారు అని చెప్పేసి దేవుడు మాట్లాడారన్నమాట. 3 సార్లు వరుసన 4 సార్లు మాడారన్నమాట. 4 వారాలు అప్పుడేనమాట కరోనా వచ్చిందన్నమాట, 2020 అనమాట. ఆ విధంగా దేవుడు అనేసార్లు మాట్లాడుతున్నారన్నమాట. అందరూ మారవలసి పొందాలని. ఇంకా ఇంద్ర అని పేరు పెట్టి పిలిచి సరందర మరి నేను తోడైనా భయపడద్దని చెప్పేసి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు రాసి చూపించారు. ఇంకా మరి నిన్ను పేరు పెట్టి పిలిచాను, సొత్తు ఎందుకు నువ్వు భయపడతావని మోచించుకున్నా అని చెప్పేసి మాట్లాడారు సరందర. ఇంకా మరుజాను లేచి నీళ్లు కుమ్మరించడం ప్రభు సన్నిధిలో ఎవరు కుమ్మరించి నీ చేతులు ఆయన తిట్టి ఎత్తుము, నీ పసిపిల్లల ప్రాణం కొరకు నువ్వు మొరపెట్టమని చెప్పేసి దేవుడు మరి అది ఒక అర్ధరాత్రి సరందర మాడారనమాట. కుమారు వచ్చి శ్వాసం గర్భంలో వచ్చే బహుమానము నువ్వు లేచి పిల్లల కొరకు మొరపెట్టమన్నారు అనమాట. ఆ రాత్రి నుంచి రాత్రి వరకు కూడా మరి గత 10 సంవత్సరాల మట్టి కూడా మరి నేను దేవుని సన్నిధిలో మొరపెడుతున్నాను అనమాట. అర్ధరాత్రి లేచి ప్రార్థనలు చేస్తాను అనమాట. దేవుడు లేపుతారన్నమాట నన్ను. నాకు మెలకువ వచ్చేస్తాను అనమాట. అలారం పెట్టుకోకుండానే ఆ విధంగా మరి ప్రార్థన చేస్తున్నాం. అప్పటి నుంచి కూడా మరి రాత్రిపూట ఆ విధంగా చేస్తున్నాం అంటే దేవుడు విశ్వాసంగా ప్రార్థన మరి ఆరోగ్యం స్వస్థపరుస్తుందని అంటున్నారు. మీరు ఎవరికైనా శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవాలని అంటున్నారు. ఎవరికైనా సంతోషం కలిగినా అతడు కీర్తనలు పాడవాలని అంటున్నారు. మీరు ఎవరికైనా రోగి అయినాడా అతడు సంఘ పెద్దలను పిలిపింపవాలని అంటున్నారు. వారు ప్రభునామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవాలని అంటున్నారు అనమాట. విశ్వాసమైన ప్రార్థన స్వస్థపరుస్తున్నారు. ప్రభు అతను లేపుతాడు. అతను పాపం చేసిన పాప క్షేమం అంటున్నారు. మీ పాపం ఒకరితో ఒకరు ఒప్పుకోమంటున్నారు. మీరు స్వస్థత నొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయడం అంటున్నారు. నీతిమంతుల విజ్ఞాపన మనపూర్వకమైనది ఒక బలం గలదై ఉంటున్నారు. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడైనమాట. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి వర్షింపలేదంట. అతను మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చినట్టున్నారు, భూమి తన ఫలం ఇచ్చినట్టున్నారు. నా సహోదరులారా, మీరు ఎవరైనా సత్యం నుండి తొలగిపోయినప్పుడు మరి ఒకడు అతనిని సత్యమునకు మళ్ళించినడలా పాపిని వాని తప్పు మార్గం నుండి మళ్ళించేవాడు మరణము నుండి ఒక ఆత్మను రక్షించి అనేక పాపములని కప్పివేయనని తాను తెలుసుకునేవాళ్ళని చెప్పేసి దేవుని మాట్లాడుతున్నారండి. దేవుడు ఇంకా ఆయన్ని ప్రేమించమని ఆయన ఆస్తికత్తలు చేసి దేవుడు వారి నిధులు నింపే దేవుడు అనమాట. న్యాయం అనుసరించి వెళ్ళని ఎదురనుసరించి ధన్యులు అంటున్నారు. కొట్ల దాంతో నిండితే కొత్త దక్షిణ కొత్త కారం పైగా పొరలు పడద్దు అన్నారు. తాను జనుల కంటే నీ కీర్తి కంత కలిగినట్లు నేను ఇచ్చి మరి నీవు నీ దేవుడే నీవు జనమై ఉన్నావు అని యెహోవా ఎదురు పాటిస్తున్నారన్నమాట. ఆయన సరే ఎప్పుడు మనం తోడుగా ఉంటుంది అంటున్నారు. మౌన స్వతంత్రం విశ్వసించే మనం విశ్వసిస్తామంటున్నారు. శ్రమలకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నా అంటున్నారు. ఏకపైక దేవుడు మనకు ఆశ్రమై ఉన్నాడు అంటున్నారు.
నేనేమాత్రమును విడువను నిన్నెన్నడూ బయనని చెప్తానన్నారు. చెబుతున్నారు. మరి యెహోవాను ఎదురుండి సర్వరోగం తొలగించి నువ్వు ఎరిగిన ఐగుప్తులకు ఎటువంటి క్షయవ్యాధిని దూరపరుస్తున్నారు. దేవుని మహిమర్చి ఆయన వాగ్దానం చేసిన అంటే నెరవేర్చుటకు సముద్రం గుడి విశ్వసించి విశ్వాసం వలన మనం బలం పొందుకోవాలన్నారు. రాబో కాలం మంది నీకు మేలు కలుగుద్ది అంటున్నారు. నమ్మిక మాత్రం ఉంచమంటున్నారు. నీ పిల్లలు తిరిగి స్వదేశానికి తిరిగి వస్తారు. ఇది వాక్కు అంటున్నారు. యెహోవా వాక్కు అంటున్నారు. చీమలు దుర్దశ కూడా నువ్వు మనసు దాటిపై నీరు జ్ఞాపం చేసుకుంటావని అంటున్నారు. అవునండి. గ్రంథం 11 అధ్యాయం 16 వచనం అన్నమాట. ఇది మొన్న 40 రోజుల ఉపవాస ప్రార్థన కూడా చేసినప్పుడు మరి దేవుడు బైబిల్ తీసి మరి బైబిల్ మరి ఈ వాక్యం కింద అండర్లైన్ చేసి మరి చూపించారండి నాకు. నిత్యము నీ దుర్దశను మర్చితవు దాటిపై నీరు జ్ఞాపం చేసుకున్నట్టు నువ్వు జ్ఞాపం చేసుకుంటావు అనే వాగ్దానాన్ని మరి అండర్లైన్ చేసి మరి చేయించారన్నమాట. వాగ్దానం ఇచ్చారన్నమాట. ఆ విధంగా మరి స్వయంగా దేవుని బైబిల్ తీసి చూపించి మరి దాని కింద అండర్లైన్ చేసి చూపించారన్నమాట. ఈ విధంగా మనం దుర్దశను మరుస్తామంటున్నారు. విశ్వాసంగా ప్రార్థన స్వస్థపరుస్తుంది అంటున్నారు. ఇంకా పాపాలన్నీ కూడా క్షమించబడతాయని అంటున్నారన్నమాట. ఏదైనా ఇంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మౌనత శాశ్వతమైన ఘనమైన గల స్తుతిస్తున్నా తండ్రి. నా ప్రభు విశ్వాసంగా ప్రార్థన స్వస్థపరుస్తున్నావు నాయన. విశ్వాసంతో అనేక మంది నిన్ను అడిగి వేడుకుంటున్నారు ప్రభు నాయన. వారి బాధల్లో వారి ఇబ్బందులన్నిటినీ నాయన దూరపరచండి నాయన. వారి అనారోగ్యాన్ని మీరు స్వస్థపరచండి నాయన. ఎంతమంది అయితే నాయన నాయన అనారోగ్యంతో బాధపడుతున్న అనారోగ్యాలందరినీ స్వస్థపరచండి నాయన. మనసును బలపరచండి నాయన. మన కాలం మీ కాడు మట్టి కృప చెప్పమంటున్నావు ప్రభు నాయన. లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డనే పేరు పేరు న్యాయం చేసుకోండి ఆయన. వారి అస్వస్థతలు అక్కలు మీరే తీర్చండి ఆయన. రాకపోకలో తోడుకుంటున్న ఆయన. ఆదిపిస్తున్నప్పుడు ఆది సహాయం తెచ్చిన అనారోగ్యం స్వస్థపరచండి. వేదన దుఃఖం ఓదార్చండి. కుంగిన వారు లేవుతున్నాయన. రక్షణ తెచ్చండి ఆయన. నిరుద్యోగులు ఉద్యోగాలు తెచ్చాయన. ఇతరులనే మీరు ఇచ్చండి. మీ అందరి బిడ్డ ప్రోత్సాహం ఇతరులకు భాగం తెచ్చమని మా ప్రభు పేరు నిష్కరిస్తూ ప్రస్తుతమైన నడి వేడుకొని ప్రార్థిస్తామండి. మేము దీని ప్రార్థనలు మా కుటుంబం వరకు కూడా ప్రేర్ చేయమని మనం చేసుకుంటున్నానండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.